ఓ విద్యార్థిని ఆమె తల్లిదండ్రుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గురుకుల పాఠశాల ఏఎన్ఎంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం నాయని జలాల్పూర్ గ్రామానికి చెందిన మనస్విని మెదక్లోని గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో 7th క్లాస్ చదువుతోంది. ఇటీవల ఆమెకు కిడ్నీ స్టోన్ సమస్య రావడంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు ఎల్లం జ్యోతి. వారం రోజుల తర్వాత స్కూల్కి వచ్చిన తమ పట్ల ఏఎన్ఎం ఆశాజ్యోతి అనుచిత వ్యాఖ్యలు చేశారని మనస్వినితో పాటుగా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్ తల్లిదండ్రులు నల్లగా ఉన్నారు, జంగిల్ నుంచి పట్టుకొచ్చారు, లేబర్ పనిచేసే వాళ్ళంటూ అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ వరకు ప్రతి ఒక్కరూ టార్చర్ పెడుతున్నారంటూ మెదక్ కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. మేడం ఏమో చీటికి మాటికి నన్ను మీ పేరెంట్స్కి ఎక్కించుకుంటూ చెప్తా ఉన్నది లేని సృష్టించుకుంటూ చెప్తున్నావు. ఓకే రిపోర్ట్స్ ఎగ్జామ్నే నన్ను తిడుతుంది మేడం. ప్రిన్సిపల్ సార్ ఏమో నువ్వు ఒక ఆన్మే ఉన్నావు, స్కూల్ టోటల్గా అందరు పిల్లలు ఉంటలేరా, నువ్వు ఒక ఆన్మే ఉన్నాయి లేనట్టు మీ పేరెంట్స్కి చెప్తున్నావు అంట కదా అనుకుంటా అంటుండు. ఊకే టీసీ ఇస్తా అని అంటున్నాడు. మీ పేరెంట్స్ లేబర్ ముఖాలు మొత్తము మీ మమ్మీ బిహేవియర్ ఏం బాగాలే, ఆమె జంగలకి తప్పించుకొని వచ్చిందో ఏమో, ఆ ప్రిన్సిపల్ సార్కి చెప్పి టీసీ ఇప్పించాలి ఇలాంటి పిల్లలకు. ఆశాజ్యోతి మేడం, ఆ మేడం నన్ను చాలా టార్చర్ పెడుతుంది.